ఇదే కాన్ఫిగరేషన్ లో ఇదే రియల్మీ బ్రాండ్ చైనాలో లాంచ్ చేసింది అనుకోండి, కనీసం చూడను కూడా చూడండి ఆ బ్రాండ్ ని. నాకు తెలిసి ఒక యూనిట్ కూడా అమ్ముడు పోదేమో. నెంబర్ సిరీస్ మీకు ఎలాగో ఆన్లైన్ లో అమ్ముడు పోవట్లేదు. ఎందుకు? పైన పట్టారం లోన్ పట్టారం అని జనానికి తెలుసు కాబట్టి దాన్ని నమ్మట్లేదు, ఎవడు కొనడు కాబట్టి. గిగ్ వర్కర్స్ చాలా మంది ఉంటారు అబ్బా. 30,000 రూపాయల సెగ్మెంట్ అనేది ఒక డ్రీమ్ సెగ్మెంట్. ఇప్పుడు రైట్ నో ఉన్న సిచ్యువేషన్ లో 2026 లో డ్రీమ్ సెగ్మెంట్. స్విగ్గీ చేస్తాడు ఒకడు, జొమాటో చేస్తాడు ఒకడు, ర్యాపిడో, ఓలా, ఊబర్. స్టైఫెండ్ చదువుకున్నప్పుడు స్టైఫెండ్ వచ్చింది, ఆ స్టైఫెండ్ కోసం వెయిట్ చేసి స్కాలర్షిప్ పడిద్దని వెయిట్ చేసి డెలివరీస్ కాకుండా షాపుల్లో పార్ట్ టైం జాబ్లు కూడా చేసి ఆ 10 మందిని మోసం చేయాల్సిన అవసరం ఏముంది? అదే వచ్చిన 100 మందికి నువ్వు రియల్మీ P4 Pro అమ్ము 30,000 రూపాయలకి. మీ పేరెంట్స్ కూడా, ఇప్పుడు మీరు లేరు, మీ పేరెంట్స్ కూడా వెళ్ళి బయట షోరూమ్ లోనే కొనుక్కుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎంతమంది బాధపడలేదు చెప్పండి? అమ్మా ఎందుకు వెళ్ళి కొన్నారు అసలు, మీరు నాకు చెప్పు ఉండాల్సింది కదా, ఫోన్ వేస్ట్ అమ్మా అని చెప్పి మీరు ఎంతమంది మీ ఇంట్లో డిసప్పాయింట్ అయిన వాళ్ళు లేరు? ఇండియన్ మార్కెట్ పాపులేషన్ ఎక్కువ, అవేర్నెస్ తక్కువ, ఏది పెట్టినా కొంటారు. 100 మందిలో 10 మంది అయినా ఈజీగా టార్గెట్ చేయొచ్చు. వీడియోని స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను, నేను మేబీ వీడియోలో రియల్మీని టార్గెట్ చేశానని చెప్పి కొంతమందికి అనుకోవచ్చు, కానీ నా ఉద్దేశం రియల్మీ కాదు, అన్ని మొబైల్ బ్రాండ్స్. అండ్ ఇక్కడ నేను కొంచెం గట్టిగా మాట్లాడేది మీతో, పబ్లిక్ తో. ఆఫ్లైన్ లో ఫోన్స్ కొనే వాళ్ళతో మాట్లాడుతున్నా. లేదు మీ సర్కిల్లో ఒకవేళ ఆఫ్లైన్ లో ఫోన్స్ కొనే వాళ్ళు ఉంటే వాళ్ళకన్నా షేర్ చేయండి. రైట్ నో ఉన్న మార్కెట్ తో నాకు ప్రాబ్లం, కానీ ఏ బ్రాండ్ తో నాకు ఏ ప్రాబ్లం కాదు. కాకపోతే బ్రాండ్స్ కొంచెం మారాలి. మార్కెట్ చేంజ్ చేసే ద్వారా మనం కొనుక్కునే వాళ్ళమే మార్కెట్ మనం చేంజ్ చేయగలం. మనం ఏం కొనుక్కుంటే వాళ్ళు అవే తీసుకొస్తారు. మనం చెత్తను కొంటుంటే చెత్తనే అమ్ముతారు. సో మార్కెట్ మన కోసం ఈ వీడియోని చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు వీడియోలో నేను చాలా స్ట్రాంగ్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ చాలా రాడ్ గా అనిపించింది మీకు వీడియోని. కొంచెం అవేర్నెస్ కి సంబంధించిన వీడియో కాబట్టి పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మోస్ట్లీ ఈ వీడియోకి ఎక్కువ రీచ్ ఉండదు, ఎందుకంటే అవేర్నెస్ గురించి వీడియో చేసినప్పుడు వెళ్దాం, ఎవరికి అవేర్నెస్ అవసరం లేదు. కానీ చూసే కొంతమంది కొంచెం జాగ్రత్తగా చూడండి. మాక్సిమం ఈ వీడియో మీరు షేర్ చేయకపోయినా అట్లీస్ట్ చెప్పడానికైనా ట్రై చేయండి. షేర్ చేస్తే ఇంకా హ్యాపీ, వాళ్ళకి ప్రాపర్ గా డెలివర్ అవుతుంది. ఇఫ్ నాట్ కనీసం మీరైనా మీ పక్కన వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఈ రోజు మన రియల్మీ 16T లాంచ్ అయింది. దాని ప్రైసింగ్ మీరు చూడొచ్చు. ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్ ఇంతకు ముందు ఒక లెవెల్లో అనిపించేది, ఓకే వాల్యూ ఫర్ మనీ ఫోన్ కాదు, అయినప్పటికీ ప్రైస్ ఒక 4-5 వేల రూపాయలు ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఆఫ్లైన్ లో, ఆన్లైన్ స్పెసిఫికేషన్స్ తో కంపేర్ చేస్తే అని మనకు అనిపించేది. ఇప్పుడు అలా కాదు, 13-15 వేల రూపాయలకి దొరికే ఫోన్ 30,000 రూపాయలు, అంటే డబల్. ఇప్పుడు అదే 30,000 రూపాయలకి రియల్మీలో మంచి స్మార్ట్ ఫోన్స్ లేవా? ఉన్నాయి. కానీ ఈ సినారియో మొత్తం మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ రియల్మీ 16T ఒక 4 ఫీచర్స్ చెప్తుంది. ఈ ఫోన్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6GB 128GB వేరియంట్ 30,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్లు తీసేసేయండి. యాక్చువల్ 30,000 రూపాయలకి 6GB 128GB ఆఫర్ చేస్తున్నారు. LPDDR4X and UFS 2.2. ఇక్కడతో ఆగల. రెండోది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి మొన్న ప్రైజులు పెరగక ముందు 13,000 రూపాయలకి రియల్మీలోనే దొరికింది, పోకోలో దొరికింది, మోటోలో దొరికింది. అన్ని ఫోన్స్ లో మీకు 12-13,000 రూపాయలకి ఈ ఫోన్ వచ్చేసింది, ఈ ప్రాసెసర్ వచ్చేసింది. సరే ఇప్పుడు ప్రైజులు పెరిగినాయి కాబట్టి ఒక 18-19 మాక్సిమం 20,000 రూపాయలు అనుకుందాం, 30,000కి పెట్టారు 6300 ప్రాసెసర్. సరే నెక్స్ట్ డిస్ప్లే. AMOLED డిస్ప్లే సంగతి పక్కకు పెట్టండి. ఫుల్ HD ప్యానల్ కూడా కాదు, ఇది HD ప్లస్ LCD ప్యానల్. నాలుగోది కెమెరాస్, బిలో యావరేజ్ కెమెరాస్. ఆ సెన్సార్లు కానీ ఫ్రంట్ కెమెరా కానీ బిలో యావరేజ్ కెమెరా సెటప్. ఈ 4 ఫీచర్స్ సరిపోవా 30,000 రూపాయలకి ఈ ఫోన్ దడ్నగా అని చెప్పడానికి? కొంతమంది మీరు అడగొచ్చు, ఇప్పుడు అదేంటి బ్రో నిన్న కాక మొన్న నువ్వే వీడియో చేసావు, ప్రైజులు పెరుగుతున్నాయి కదా అని చెప్పి ఆ ప్రాఫిట్ మొత్తం డైరెక్ట్ గా మీ బ్రాండ్ జోబుల్లోకి వెళ్ళట్లేదు, రామన్ రోమ్ కాన్ఫిగరేషన్లు స్టోరేజ్ టైప్లు ఈ ప్రైస్ పెరిగినాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ పెరిగింది, అందుకే బ్రాండ్ చార్జ్ చేస్తుంది అని నేనే చెప్పా. ఫైన్. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే ఆన్లైన్ లో ఒక రకంగా అమ్ముతున్నారు, ఆఫ్లైన్ లో ఒక రకంగా అమ్ముతున్నారు. ఆఫ్లైన్ అంటే ఏంటి? మొబైల్ స్టోర్స్. ఇప్పుడు బిగ్సీనో, లాటో ఏదో ఒకటి బయట మీకు దొరుకుతుంటాయి కదా, క్రోమా, సోనోవిషన్ ఇట్లాంటివి, అవి ఆఫ్లైన్ స్టోర్స్. ఆన్లైన్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఇప్పుడు నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కొనుక్కునే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఆఫ్లైన్ లో కొనుక్కునే వాళ్ళు పిచ్చోళ్ళు. వాళ్ళకి ఏమైనా అమ్మొచ్చు. 10 రూపాయల ప్రోడక్ట్ ని 100 రూపాయలకి అమ్మినా కానీ వాళ్ళకి క్వశ్చన్ చేసే అవగాహన ఉండదు కాబట్టి ఏదైనా అమ్ముకోవచ్చు అని చెప్పని ఇది ఎక్కువగా వెళ్ళిపోయింది బ్రాండ్స్ లోకి. అందుకని చెప్పనే విచ్చలవిడిగా చెలరైపోతున్నాయి. ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను చెప్పాను, ఇదే కాన్ఫిగరేషన్ లో ఇదే రియల్మీ బ్రాండ్ చైనాలో లాంచ్ చేసింది అనుకోండి బై మిస్టేక్ గా, ఈ 6000 అండ్ ఇదే LCD డిస్ప్లే తో, HD ప్లస్ ప్యానల్ తో, ఆ బిలో యావరేజ్ కెమెరాస్ తో, ఆ 6GB 128GB స్టోరేజ్ తో దింపితే కనీసం చూడను కూడా చూడండి ఆ బ్రాండ్ ని. నాకు తెలిసి ఒక యూనిట్ కూడా అమ్ముడు పోదేమో, కమిషన్ ఇచ్చి అమ్ముకోవాలి వాళ్ళే. అంత డేర్ కూడా చేయరు, అక్కడ బయట అమ్ముకునే అంత డేర్ కూడా ఉండదు. కానీ ఇండియాలో ఏంటంటే అవగాహన లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వీడియోస్ చూసే వాళ్ళు ఎంతమంది మహా అయితే, మన జనాభా ఎంత, చూసే వీడియోలో ఒక వ్యూస్ ఎంత. మార్నింగ్ ప్రసాద్ అని వీడియోలో చెప్పినట్లు 1% కూడా చూడరు. 10 కోట్ల మందిలో మహా అయితే 10 లక్షల మంది చూస్తారేమో, 10% కాదు 1% కూడా చూడనట్టే. సో అవగాహన లేకపోవడాన్ని వీళ్ళు అలుసుగా తీసుకొని ఎలా పడితే అలా అమ్ముతున్నారు. మన సొల్యూషన్ ఏంటి? ఓపెన్ సజెషన్ ఇది. అంటే బిజినెస్ చేసుకోవచ్చు, బ్రాండ్స్ అయినా, బయట డీలర్స్ అయినా, ప్రమోటర్స్ అయినా, ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఆబ్వియస్ గా మీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, దానికి ప్రాఫిట్ కే అమ్ముకోవాలి, తప్పులేదు. కానీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఇచ్చి బిజినెస్ చేసుకోమని చెప్పనేది నా ఉద్దేశం. రియల్మీ బ్రాండ్ తీసుకుందాం. ఇప్పుడు రియల్మీ P సిరీస్ ఉన్నాయి కదా, ఆన్లైన్ లో అమ్ముతున్నారు కదా. రియల్మీ P4 Pro ఉంది 30,000 రూపాయల దగ్గరలో. ఇప్పుడు ప్రైస్ పెరిగిన తర్వాత అమ్ముతున్నారు కదా, మొన్న దాకా అది 25,000 వచ్చింది, 5,000 పెంచారు. నో ప్రాబ్లం, ప్రైస్ పెరిగింది, అండర్స్టాండ్ చేసుకున్నాం. ఈవెన్ ఆడియన్స్ కి మేమే చెప్పాం. ఇప్పుడు నెక్స్ట్ రియల్మీ P4 పవర్ ఉంది, బ్యాటరీ 10,000 mAh బ్యాటరీ, 26-27 వేల రూపాయలకి అమ్ముతున్నారు కదా. రియల్మీ P3 అల్ట్రా పోయిన సంవత్సరం వచ్చిన ఫోన్ అయినప్పటికీ నెక్స్ట్ లెవెల్ ఫోన్, ఇప్పటికీ అది 25,000 రూపాయలు దొరుకుతుంది. నెక్స్ట్ రియల్మీ P4 20,000-30,000 రూపాయల మధ్యలో ప్రైస్ పెరిగినప్పటికీ వాల్యూ ఫర్ మనీ డివైసెస్ ఉన్నాయి. వాటిని ఆఫ్లైన్ లో కూడా దించండి. ఆఫ్లైన్ వాళ్ళకి ఎందుకు రియల్మీ 16 సిరీస్ నెంబర్ సిరీస్ ఇవ్వాలి? నెంబర్ సిరీస్ మీకు ఎలాగో ఆన్లైన్ లో అమ్ముడు పోవట్లేదు. ఎందుకు?
పైన పట్టారం లోన్ పట్టారం అని జనానికి తెలుసు కాబట్టి దాన్ని నమ్మట్లేదు, ఎవడు కొనడు కాబట్టి. ఆఫ్లైన్ లో ఎవడికి తెలియదు కదా. ప్రమోటర్ కి ఇన్సెంటివ్ ఇచ్చామనుకో, ఒక ఫోన్ మీద ఒక 100 రూపాయలు 150 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చామనుకో, ప్రమోటర్ నోటికి వచ్చింది చెప్పేసి అమ్మేస్తాడు. కొనుక్కున్నవాడు ఈ రోజు కాకపోతే రేపొద్దునైనా వాడు తెలుసుకొని అర్రే తప్పు చేశాను, 30,000 రూపాయలు దాచుకొని చాలా పెద్ద పొరపాటు చేశాను ఫీల్ అవుతాడు. బ్రాండ్ కి ఓకే ఒక పీస్ సెల్ అయింది అనేంత వరకే ఉండిద్ది. కానీ జనరల్ పబ్లిక్ లో ఇప్పుడు ఆ 30,000 రూపాయలు ఫోన్ కొనే వాళ్ళలో 100 మందిలో ఒక 10 మందిని తీసేద్దాం. రిచ్ కిడ్స్ వస్తారు, ఏమీ ఆలోచించుకొని కొనేసుకున్నారు, వెళ్ళిపోయారు అనుకుంది. మిగతా 90 మంది ఎలా ఉంటారు, ఆర్ఎల్స్ మిగతా 80 మంది ఎలా ఉంటారు అంటే గిగ్ వర్కర్స్ చాలా మంది ఉంటారు. అబ్బా 30,000 రూపాయల సెగ్మెంట్ అనేది ఒక డ్రీమ్ సెగ్మెంట్. ఇప్పుడు రైట్ నో ఉన్న సిచ్యువేషన్ లో 2026 లో డ్రీమ్ సెగ్మెంట్. నాకు మంచి కెమెరా కావాలి, నాకు మంచి బ్యాటరీ కావాలి, నాకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి, నాకు మంచి డిస్ప్లే కావాలి, ఓవరాల్ నా ఫోన్ చాలా బాగుండాలి, స్టాండ్ అవుట్ అయ్యి ఉండాలి అని ఆ 30,000 రూపాయల కోసం స్విగ్గీ చేస్తాడు ఒకడు, జొమాటో చేస్తాడు ఒకడు, ర్యాపిడో, ఓలా, ఊబర్, స్టైఫెండ్. చదువుకున్నప్పుడు స్టైఫెండ్ వచ్చింది, ఆ స్టైఫెండ్ కోసం వెయిట్ చేసి స్కాలర్షిప్ పడిద్దని వెయిట్ చేసి ఇంకొకడైతే లోన్లు పెట్టి కూడా తీసుకుంటాడు, బజాజ్ ఫైనాన్స్, నో వాష్ అది అని చెప్పని. ఇంకొకళ్ళు పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం, ఇంకొకళ్ళు పార్ట్ టైం జాబ్లకి వెళ్ళడం, డెలివరీస్ కాకుండా షాపుల్లో పార్ట్ టైం జాబ్లు కూడా చేసి నెలకి 10,000 రూపాయలు చెప్పున వస్తాయి, 3 నెలలు పని చేస్తే 30,000 వస్తాయి, మంచి ఫోన్ కొనుక్కొని అయిపోదాం, ఈ జాబ్ ఆపేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ 3 నెలలు కష్టపడి 30,000 రూపాయలు దాచుకొని ఈ ఫోన్ కొనుక్కునేది. ఇది 6300 6GB 128 కెమెరాస్, విలో ఎవరేజ్ కెమెరా, 60+ డిస్ప్లే అదా కొనుక్కునేది. నేను ప్రతి ఒక్కరు కొంటారు అన్నట్ల. ఒక రియల్మీ స్టోర్ లోకి ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 మంది వస్తే 100 మందికి ఫోన్ గురించి చెప్పిన తర్వాత ఈ రియల్మీ 16Tని అట్లీస్ట్ ఒక 10 ఫోన్లు అమ్ముడుకోవా? ఆ 10 మందిని మోసం చేయాల్సిన అవసరం ఏముంది? అదే వచ్చిన 100 మందికి నువ్వు రియల్మీ P4 Pro అమ్ము 30,000 రూపాయలకి. లేదు ఆఫ్లైన్ లో ప్రాఫిట్స్ ఎక్కువ మిగలట్లేదు అంటావు, 2-3 రూపాయలు ప్రైస్ పెంచు. ఆఫ్లైన్ లో కొనుక్కుంటే 33,000 రూపాయలు, ఆన్లైన్ లో కొనుక్కుంటే 30,000 రూపాయలు అని చెప్పి పెట్టు, నీ బిజినెస్ అయినట్టు. అయినా ఇక్కడ ప్రాబ్లమ్ మన దగ్గర ఉంది. మనం ఫోన్లు కొంటున్నంత వరకు వీళ్ళు ఇలాంటి ఫోన్లు తీసుకొస్తూనే ఉంటారు. రెండోది అవేర్నెస్ మనం ఎవరిని చేస్తాము? మహా అయితే మీతో పాటు ఉన్న ఒక ఫ్రెండ్ని లేదా మీ బ్రదర్ను ఒక ఇద్దరిని చేస్తాం. అలా కాదు, మీ దగ్గరికి ఎవరైతే ఎప్పుడైనా ఇప్పుడు మీరు కొంచెం యంగ్ జనరేషన్లో ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరు అరే ఒక 25-30 ఫోన్ కొందాం అనుకుంటున్నా, ఏది కొనమంటారా అని అడిగినప్పుడు కొంచెం కూర్చోబెట్టి నీట్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈవెన్ మీ పేరెంట్స్తో సహా. మీ పేరెంట్స్ కూడా ఇప్పుడు మీరు లేరు, మీ పేరెంట్స్ కూడా వెళ్ళి బయట షోరూమ్లోనే కొనుక్కుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎంతమంది బాధపడలేదు చెప్పండి? అమ్మా ఎందుకు వెళ్ళి కొన్నారు అసలు, మీరు నాకు చెప్పు ఉండాల్సింది కదా, ఫోన్ వేస్ట్ అమ్మా అని చెప్పి మీరు ఎంతమంది మీ ఇంట్లో డిసప్పాయింట్ అయిన వాళ్ళు లేరు? ఫస్ట్ ఈ అవేర్నెస్ మీ ఇంట్లో నుంచే స్టార్ట్ చేయండి. మీ పేరెంట్స్ కి చెప్పండి, ఫోన్ అనేది ఇదిగో ఈ ప్రైస్ కి మంచి కెమెరా రావచ్చు, కెమెరాలో ఈ మోడ్స్ ఉంటాయి, ప్రాసెసర్ ఇలా ఉంటుంది, హై అండ్ టాస్క్లు పర్ఫామ్ చేయగలదు, బ్యాటరీ ఇది 80 వాట్లు ఛార్జింగ్ పెట్టవచ్చు. ఇవన్నీ రోజుకి ఒక్కొక్కటి నీట్ గా పేరెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అవేర్నెస్ ఇంట్లో నుంచే స్టార్ట్ చేయండి. నా వంతు నేను జెన్యూన్ గా రివ్యూస్ పోస్ట్ చేస్తున్నాను, అవి ఎంతమందికి రీచ్ అవుతాయి? మహా అయితే 10, 20, 30, 50,000 మందికి రీచ్ అవుతాయి. ఎంతమంది ఉన్నారు? ఈ 50,000 మంది కరెక్ట్ గా చూసి వాళ్ళు ప్రాపర్ గా అవేర్నెస్ స్టార్ట్ చేశారనుకోండి, మిగతా వాళ్ళని అవేర్నెస్ చేయడం. కొంతమంది అయినా సెట్ అవుతారు, అందరూ సెట్ అవుతారని నేను చెప్పను, మనకంత సీను లేదు. నా ఒక్క వీడియో చూసి అంతమంది సెట్ అవుతారని చెప్పి అంత లేదు. ఆబ్వియస్ మనం ఒప్పుకోవాలి, కానీ కొంతమంది అయినా ఎన్లైట్ అవుతారు కదా విషయం ఇదన్నమాట అని చెప్పని. అట్లీస్ట్ ఆ పని చేయడానికి ట్రై చేయండి. ఇంతకుముందు వివో ఒప్పో చేసేవి కదా, బయట దోచేసేవాళ్ళు. వై సిరీస్ అని చెప్పని, వి సిరీస్ అని చెప్పని, ఒప్పో ఏమో ఏ సిరీస్ అని చెప్పని, సామ్సంగ్ ఇప్పటికి ఏ సిరీస్ అని చెప్పని దోచవతలు పడేస్తారు. ఇప్పుడు సామ్సంగ్ A57 ఉంది నా దగ్గర, మొన్న ఒక షార్ట్ చేశాను బ్యాటరీ లైఫ్ అని చెప్పని. ఆ ఫోన్లో ఏముంది చెప్పండి? 60,000 రూపాయలు పెట్టారు. 60,000 రూపాయలకి మెటల్ బాడీ ఉండదు, ప్రాపర్ డిస్ప్లే ఉండదు, ప్రాపర్ కెమెరా ఉండదు, ప్రాపర్ ప్రాసెసర్ ఉండదు. ఇండియన్ మార్కెట్ పాపులేషన్ ఎక్కువ, అవేర్నెస్ తక్కువ, ఏది పెట్టినా కొంటారు. 100 మందిలో 10 మంది అయినా ఈజీగా టార్గెట్ చేయొచ్చు. దీన్ని కొంచెం మనం కిల్ చేయడానికి ట్రై చేసి ఇండియన్ బయర్స్ కూడా, ఇండియన్ కస్టమర్స్ కూడా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ వస్తేనే వాళ్ళు పిక్ చేసుకుంటారు అనే ఒక మాటని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, ఆల్మోస్ట్ ఇంత దూరం ఈ వీడియోస్ చేసేంత ఛాన్స్ ఉండేది కాదు. సో ఈ వీడియో ఒక ఉద్దేశం మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇప్పటికైనా మనం కొంచెం ఆలోచించి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ మాత్రమే కొంటూ ఉంటే బ్రాండ్స్ కూడా వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ మాత్రమే సేల్ చేస్తాయి. ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా, అది నాది గ్యారెంటీ. కొంచెం హైప్ చేయని వీడియో అని యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.